తూర్పుగోదావరి జిల్లా నుంచి బాలురు, బాలికలు 66 మంది క్రీడాకారులు ఎంపికవడం జరిగిందని జిల్లా స్పోర్ట్స్ అధికారి డిఎంఎం శేషగిరి ఓ ప్రకటనలో తెలియజేశారు. అండర్ 15 సబ్ జూనియర్స్ విభాగంలో 32 మంది, అండర్ 21 జూనియర్స్ విభాగంలో 26 మంది ఉన్నారు. అదనంగా కోచ్లు, మేనేజర్లు కలిపి 8 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారని శేషగిరి తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ వారి ఉత్తర్వుల ప్రకారం శాప్ లీగ్స్ లో భాగంగా జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలు ఏప్రిల్ 23న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించినట్లు తెలిపారు. అండర్ 15 సబ్ జూనియర్స్ మరియు అండర్ 21 జూనియర్స్ విభాగాల్లో బాలురు, బాలికలు పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఏప్రిల్ 28 నుండి 30 వరకు అనంతపురం జిల్లాలోని ఆర్డిటి సెంటర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లడం జరుగుతుందని వెల్లడించారు. So at the concept we actually provide. Do you have a database? No, we don't actually hold any data. Who is traveling or who is going out of the country, we don't maintain any data. But then we provide different kind of services like passport renewal services. So people who want to renew the passport will come to us and we renew the US passports. And we do notarial services. We do consular report of birth abroad, and the people